అందరికీ నమస్కారం. నా పేరు గారచున్నారావు. 2 డేస్ ద గ్రేట్ డే. ఈరోజు కొన్ని విషయాల మీద నేను స్ట్రైట్గా డిస్కషన్ చేయబోతున్నాను. 2025 నా జీవితంలో కూడా చాలా చాలా స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే అంటే నేను 2018 ఆగస్టు 15న సేఫ్ షాప్ అనే బిజినెస్ లోకి వచ్చాను. ఒక అన్నోన్ పర్సన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి ద్వారా 2018 ఆగస్టు 15వ తారీఖున సేఫ్ షాప్ లోకి వచ్చాను. 1 ఇయర్ పాటు చాలా కష్టపడ్డాను, వర్క్ చేశాను. బట్ అన్సిస్టమేటిక్ గా పనిచేయడం వల్ల, సక్సెస్ సిస్టమ్ ని ఫాలో చేయకపోవడం వల్ల 1 ఇయర్ లో 500 టీం తయారైనా సరే జీరో అయిపోయాను. మళ్ళీ 2019 ఆగస్టు 19న మళ్ళీ రీస్టార్ట్ చేశాను. 2019 ఆగస్టు 19న మళ్ళీ బిజినెస్ మళ్ళీ ఫ్రెషర్ తో స్టార్ట్ చేసి వేరే టీంలో వర్క్ చేస్తున్నాను. చేస్తున్న ప్రాసెస్ లో ఒక 6 నెలలకి మళ్ళీ నేను పెరలైపోయాను. పెరలైపోయినాను. 6 మంత్స్ లోనే పెరలైపోయాను. ఈసారి ఫాస్ట్ గా పెరలైపోయాను. వరుసగా 2 కాంటెస్ట్లు కూడా విన్ అయ్యాను. ప్రెషర్ లెవెల్లో బ్యాంకర్ విన్ అయ్యాను. సిల్వర్ లెవెల్లో యూరోప్ కూడా విన్ అయ్యాను. అలాంటి టైంలో మళ్ళీ కరోనా వచ్చేసింది. ప్రపంచం మొత్తానికి కరోనా అటాక్ అయింది. మళ్ళీ 500 టీం అయిపోయినాక మళ్ళీ అగైన్ జీరో అయిపోయారు. రెండోసారి కూడా అగైన్ 500 టీము నాకు. చాలా మంది గండాలు అంటారు కదా, ఒకళ్ళకి నీటి గండం, ఒకళ్ళకి రోడ్డు గండం, వాయు గండం అనేది గండాలు అంటారు. సో నాకు 500 టీం రావటం గండం. సేమ్ షాప్ లో 500 టీం రావటం జీరో అవటం ఫస్ట్ టైం వేరే టీంలో జరిగింది. 1 ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ రెండో టీంలో మళ్ళీ 6 నెలలు కష్టపడి 2019 ఆగస్టు 19లో నేను జాయిన్ అయ్యి మళ్ళీ వర్క్ చేసుకున్నాను. 1 ఇయర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వర్క్ చేశాను. ఈసారి 6 మంత్స్ లోనే పెరలయ్యాను. ఇదిగోండి, 19/8 ఆగస్టు 19న నేను జాయిన్ అయ్యాను. సో 6 మంత్స్ లోనే మళ్ళీ పెరలయ్యాను. ఆగస్టు 19 చేరినాక సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 7 మంత్స్ ఆల్మోస్ట్ అయింది. మార్చి 19కి, మార్చి 21 నుంచి ప్రపంచం మొత్తం కరోనా రావటం వల్ల అప్పటికి 500 మంది టీం అయినా సరే మళ్ళీ జీరో అయిపోయారు. జీరో. ఫస్ట్ టీం అయితే టోటల్ గా జీరో. రెండో టీం అయితే 500 టీంలో మరీ జీరో కాలేదు, కొంతమంది మిగిలారు. ఆ మిగిలిన వ్యక్తులు ఒకళ్ళు సంధ్య మేడం, 2 స్వామిదాసు, 3 శ్రీనివాసరావు, 4 గోపిశ్రీ మేడం. ఇలా నలుగురు నాతో పాటు నిలబడ్డారు. ఏది ఆ కరోనా టైంకి. ఇప్పుడున్న వాళ్ళలో వాళ్ళే మీకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు లేరు మీకు. అలా మళ్ళీ ఈ నలుగురిని పట్టుకొని వాళ్ళకి మళ్ళీ కరోనా టైంలో కూడా జూమ్ పెట్టుకొని మాట్లాడుకొని చేసే ప్రాసెస్ లో 1 బై 1 స్టార్ట్ అయ్యారు. బేబీ మేడం వచ్చింది. అలానే ఆ కరోనా టైంలోనే మల్లికార్జున సార్ వచ్చాడు, పెద్ద సార్ వచ్చాడు. సో ఇలా స్టెప్ బై స్టెప్ మళ్ళీ 500 టీం మళ్ళీ క్రియేట్ అయినాక మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనా వచ్చింది. మళ్ళీ ఆ టైంలో మళ్ళీ టీం అంతా జీరో. అంటే కొద్దిమంది లీడర్స్ మిగిలారు. మళ్ళీ టీం క్రియేట్ చేసుకుంటా పోతా ఉంటే మళ్ళీ హైదరాబాద్ లో సత్యనారాయణ అతను ఏదో ఒక వీడియో పెట్టలేక మళ్ళీ ఆ టైంలో జీరో. మళ్ళీ క్రియేట్ చేసుకోవటం. ఇలా ప్రతిసారి టీం క్రియేట్ చేసుకోవటం, డౌన్ అవటం, టీం క్రియేట్ చేయడం, మళ్ళీ పడిపోవటం. ఇలా ఎక్కువ సార్లు, మేబీ నాకు తెలిసి ఇప్పటి వరకు సేఫ్ షాప్ చరిత్రలో డైమండ్ అయిన వాళ్ళందరిలో ఇన్ని సార్లు టీం తయారవటం మళ్ళీ డౌన్ అవటం అనేది ఎవరికి జరిగి ఉండదు. మేబీ నా ఒక్కడికి జరిగి ఉండొచ్చు. చెక్స్ పాయింట్ ఆఫ్ లో నాకేం మరీ డల్ ఏం లేదులే. అంటే నా ఇన్కమ్ చూశారు కదా, ఫస్ట్ ఇయర్ ₹1,00,000, తర్వాత వీరు 2,40,000, తర్వాత 4 లక్షలు, తర్వాత 15 లక్షలు. ఇట్లా ఇన్కమ్ పాయింట్ ఆఫ్ లో బాగానే పెరుగుతూ పోతూ ఉంది. బట్ నా యొక్క సెల్ఫ్ గా డైమండ్ అనేది నా డ్రీమ్ కదా. ఆ డైమండ్ షో కనిపించింది నా డ్రీమ్ కదా. దానికి మాత్రం మిగతా వాళ్ళందరూ, ఇప్పుడు యాదగిరి గారికి 29 నెలల్లో డైమండ్ అయ్యాడు, ఫాస్ట్ గా డైమండ్ అయ్యాడు ఆ టైంలో. అలానే పెద్దింటి శ్రీనివాస్ గురించి కూడా 3 సంవత్సరాల్లో డైమండ్ అయ్యాడు. నరేష్ గురించి 4 సంవత్సరాల్లో డైమండ్ అయ్యాడు. అందరూ ఆ చాలా మంది చాలా తక్కువ టైంలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇట్లా డైమండ్ అయిన వ్యక్తులు అనమాట.
బట్ నాకు డైమండ్ అవడానికి 6 సంవత్సరాలు పట్టింది, 6 ఇయర్స్. నా జాయినింగ్ డేట్ 2019 ఆగస్టు 19. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఆగస్టు రేపు నెలకల్లా డైమండ్ షో కనిపించబోతుంది. ఎగ్జాక్ట్లీ అంటే 6 ఇయర్స్. అండ్ అంతకుముందు ఒక 1 ఇయర్ వేరే చోట కూడా పనిచేశాను. అంటే మొత్తం సేఫ్ షాప్ లో 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు, 7 సంవత్సరాల అనుభవం. మళ్ళీ ఈ 7 సంవత్సరాలు ఒకసారి మొట్టమొదటి సంవత్సరానికి తీసి పడేసేయండి, అప్పుడు నేను జాబ్ చేస్తూ చేశాను. నేను ఏదైతే ఇప్పుడు పనిచేస్తున్న ఐడి ఉందో ఈ ఐడి మీద ఈ 6 సంవత్సరాలు అచ్చంగా నేను సేఫ్ షాప్ చేశాను. ఓన్లీ సేఫ్ షాప్. నేను డే 1 సేఫ్ షాప్ తోనే ఉన్నాను, ఎవ్రీడే సేఫ్ షాప్ లో ఉన్నాను. మళ్ళీ ఏ రోజు ఒక రోజు కూడా సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ లేకుండా, సేఫ్ షాప్ ప్లాన్ ఫాలో డిడి గ్రూప్ మీటింగ్ హోమ్ మీటింగ్ ఏది లేకుండా ఒక రోజు కూడా నేను గడవల. అంటే సేఫ్ షాప్ ఈ 6 సంవత్సరాల్లో నా జీవితం రెండు వేరు చేయలేదు. అంటే నేను సేఫ్ షాప్ లోనే జీవించాను, సేఫ్ షాప్ లోనే నా లైఫ్ అంతా జర్నీ అయిపోయింది. ఈ 6 ఏళ్ళు కంప్లీట్ గా సేఫ్ షాప్, వేరే ఏమీ లేదు నాకు. మిగతా వాళ్ళందరూ డైమండ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడే మాటలకి, రేపు నేను డైమండ్ ఫంక్షన్ మీద మాట్లాడే మాటలకి చాలా వేరియేషన్స్ వస్తాయి. ఇందాక పెద్దిని శ్రీనివాస్ గురించి చెప్పాడు డైమండ్ స్పీచ్ లోకి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను 2 సార్లు బ్యాంకాక్ వెళ్ళి వచ్చాను అన్నాడు. అంటే అప్పుడు డైమండ్ అయినప్పటికీ 2 టైమ్స్ బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. బట్ నేను 12 దేశాలు తిరిగి వచ్చా డైమండ్ అయినప్పటికీ, 12 కంట్రీస్. బ్యాంకాక్ 4 సార్లు వెళ్ళి వచ్చా, 4 టైమ్స్ బ్యాంకాక్ పటాయా. ప్యారిస్, ఫస్ట్ టర్కీ ఇస్తాంబుల్ కపడోషియా, అక్కడ 3 కంట్రీస్ అర్జున అవార్డు విన్నర్ అయ్యి. నెక్స్ట్ మాధవరావు సారు నేను ఇద్దరు కలిసి ప్యారిస్, స్విట్జర్లాండ్, జూరిచ్, జర్మనీ, ఆడ ఒక 4 కంట్రీస్. అలానే మొన్న లండన్, స్కాట్లాండ్, ఫిన్లాండ్, ఇలా మళ్ళీ మొన్నక 3 కంట్రీస్. ఇలా మొత్తం 7 టైమ్స్ వరల్డ్ టూర్. భారతదేశంలో నేను లేని రోజులు 7 సార్లు నేను ఫారెన్ ట్రిప్స్ లో భాగంగా సుమారు 60 రోజుల పాటు నేను భారతదేశంలో లేను. భారతదేశం గాలి పీల్చుకోకుండా, భారతదేశం నీరు తాగకుండా, భారతదేశంలో ఉండకుండా నేను 60 రోజులు విదేశాల్లో ఉన్నా డైమండ్ అయ్యేటప్పటికి. అంటే ఇవన్నీ నాకు స్పెషాలిటీస్ అనమాట. మిగతా అప్లయన్స్ కన్నా, మిగతా డైమండ్స్ అయిన వ్యక్తులందరికన్నా చెప్పుకునే విషయాల్లో ఇవన్నీ నాకు స్పెషల్ థింగ్స్. 12 దేశాలు వెళ్ళి రావటం. అదే విధంగా మిగతా అప్లయన్స్ అందరికి లేని విషయాల్లో నాకు డైమండ్ అయ్యేటప్పటికి 2 కార్లు, 80 లక్షల ఇల్లు, ఇదంతా కూడా నాకు నాకు నేను చెప్పుకుంటా నాకు వచ్చే స్పెషల్ థింగ్స్. డైమండ్ అయ్యేటప్పటికి అందరికి వారానికి 2 లక్షలే తీసుకున్నారు. బట్ రేపొద్దున డైమండ్ ఫంక్షన్ కి నాకు ఒక వారం చెక్ 10 లక్షలు తీసుకుపోతున్నా. సేఫ్ షాప్ చరిత్రలో ర్యాంక్ ఇన్కమ్లు పెట్టినాక డైమండ్ అయ్యే ఫస్ట్ పర్సన్ నేనే. 10 లక్షలు చెక్ తీసుకుని డైమండ్ అయ్యే పర్సన్ నేనే. అది కూడా స్పెషలే. అర్థమవుతుంది ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో. అంటే 6 సంవత్సరాలు పట్టినా సరే ఎలాంటి డైమండ్ అంటే స్ట్రాంగెస్ట్ డైమండ్, ఎవరు చేయలేని పనులను చేసిన డైమండ్ గా మారాడు. 6 సంవత్సరాలు పట్టినా సరే నా లెఫ్ట్ రూబీ నా వైఫే, నా రైట్ రూబీ నా బ్రదరే. అంటే ఇద్దరు లెఫ్ట్ రైట్ రూబీ లీడర్స్, ఒకటే ఫ్యామిలీ నుంచి డైమండ్స్ రూబీ లీడర్స్ కొన్న వ్యక్తులు ఏ డైమండ్ కి లేరు, ఒక గెర చిన్నారాకే ఉన్నారు. నా లెఫ్ట్ రైట్ నేను తీసుకొచ్చిన వాళ్ళని సక్సెస్ చేశా. ఎగ్జాక్ట్లీ నా ఐడీలు పక్కన ఎవరైతే ఉన్నారో నేను తీసుకొచ్చిన వాళ్ళని సక్సెస్ చేసి చూపించాడు. అది కూడా ఒక రికార్డే. ఎందుకంటే చాలా మంది మనుషులు తీసుకొస్తారు కానీ సక్సెస్ చేయలేరు. ఈ రోజు నేను తీసుకొచ్చి వాళ్ళని సక్సెస్ చేయించడం అదొక గొప్ప విషయం. అది మేబీ నేను ఇంకా ఏ అప్లైన్ పేరు చెప్పకూడదు, ఏ డైమండ్ అయిన వ్యక్తి గురించి కూడా చెప్పకూడదు. వాళ్ళందరూ చేశారో లేదో తెలియదు, నేను చేసి చూపించాను. నేను చాలా వరకు మీకు తెలుసో లేదో నా ఐడి నేను ఎక్కువ ఓపెన్ చేసి చూసుకోను. నా లెఫ్ట్ రైట్
సంజయ్ మేడం ఐడి ఓపెన్ చేస్తాను, సోమదాస్ ఐడి ఓపెన్ చేస్తాను. వీళ్ళు నెక్స్ట్ రూబీకి ఎంత ఉన్నారో చెక్ చేస్తుంటారు. నా అలవాటు ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు, నా చెక్ అనేది నేను ఎక్కువ చూసుకోను, నా ఇన్కమ్ గురించి నేను ఎక్కువ చూసుకోను. నా లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవుతుందా లేదా, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారా లేదా. ఒకసారి సంజయ్ మేడం ఎక్కువ ఉంటే సౌందర్స్ ఎక్కువ ఉన్నాడు, సౌందర్స్ పికప్ చేసేవాడు. మళ్ళీ ఒకసారి సౌందర్స్ పికప్ అయిపోతే సంజయ్ మేడం డౌన్ అయ్యేది, మళ్ళీ సంజయ్ మేడం పికప్ చేస్తాడు. దట్ మీన్స్ నేను నా లెఫ్ట్ రైట్, చాలా మంది పోటీ, ఎవరితో పోటీ అంటే నేను వాళ్ళతో పోటీ, వీళ్ళతో పోటీ, వాళ్ళతో పోటీ అంటారు. బట్ నాకు పోటీ నా లెఫ్ట్ రోడ్డే నేను పోటీ పెట్టుకుంటా. ఇది ఎక్కువ ఉంటే దీన్ని స్ట్రాంగ్ చేస్తా, ఇది ఎక్కువ వెళ్ళిపోతుంది దీన్ని స్ట్రాంగ్ చేస్తా. ఇలా నా లెఫ్ట్ రైట్ నేను స్ట్రాంగ్ చేసుకునే పనిలోనే నేను ఉంటా. అదే నా ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. మీరు కావాలంటే ఏ డైమండ్ అయినా చెక్ చేయండి, ఎంత పెద్ద లెవెల్ లీడర్ అయినా చెక్ చేయండి. సేఫ్ షాప్ చరిత్రలో ఈ విధంగా రైట్ మ్యాచ్ చేసే ఒక వ్యక్తిని ఎవరైనా చూడండి, ఒకసారి చూడండి. సో చిన్న డిఫరెన్స్ 66,574, 64,000 సంథింగ్, సరే 64 కాదు, 6,60,574 ఒకవైపు, 6,47,000 అంటే ఆల్మోస్ట్ 13,000 సుమారు ఉంది డిఫరెన్స్. ఆ 13,000 కూడా దాన్ని మేనేజ్ చేయడమే ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం. దాన్ని ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంటా ఎప్పుడు. నాకు పోటీ ఎవరు? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా అనిపిస్తుంది మీకు. నేను మాట్లాడేది ఎక్కువ కాదు, తక్కువ కాదు, నా ఫీలింగ్స్. నేను ఎలా డైమండ్ అయ్యాను, నేను ఎలా వర్క్ చేశానో నా ఫీలింగ్స్ అవి అర్థమవుతుంది అందరికి. నాకు పోటీ ఎవరు? మీరేమో మీకు మీరే పోటీ గురించి. పోటీ నాదే. నా లెఫ్ట్ రైట్ నేను నాకు పోటీ. ఇటువైపు ఎక్కువ జరిగితే దీన్ని మ్యాచ్ చేయటమే, ఇటువైపు ఎక్కువ జరిగితే దీన్ని మ్యాచ్ చేయటమే. అలా చేయడం నా పని. అలా చేసే కాబట్టి ఇటు సంజయ్ మేడం ఒక కాలేజీ ప్రొఫెసర్ ఉన్నామా, ఇప్పుడు రూబీ అయిపోయి 5 లక్షల చెక్ తీసుకోపోతుంటే, ఒక ఆటో డ్రైవర్ చదువులేని వ్యక్తి రూబీ అయిపోయి 5 లక్షల చెక్ తీసుకున్నారు. సో ఈ విధంగా నేను నా లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసుకుంటూ ఇద్దరిని ఈక్వల్ గా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నా అనమాట. ఆ విధంగా నేను ఈరోజు 6 ఇయర్స్ డైమండ్ అవటానికి 6 సంవత్సరాల టైం పట్టింది. నేను రేపు నా డైమండ్ ఫంక్షన్ లో కూడా నాకు టైం 6 ఇయర్స్ చెప్తాను. మొన్న ఎవరో ఒక వ్యక్తి మేబీ 6 సంవత్సరాలు అయింది ఆయన కూడా డైమండ్ అయ్యి, బట్ తక్కువ టైం అని పెట్టుకున్నాడు. అంటే ఆయన ఫుల్ టైం దిగిన కాడి నుంచి పెట్టుకున్నాడు, బట్ నేను అలా పెట్టుకోను. అర్థవుతుందా? సేఫ్ షాప్ లో నేను డైమండ్ స్టేజ్ మీద నేను మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండబోతుందంటే, ఓన్లీ నా అనుభవమే ఉండబోతుంది. సేఫ్ షాప్ బిఫోర్ నా లైఫ్ ఏంటి, సేఫ్ షాప్ లోకి నేను ఎలా ఎంటర్ అయ్యాను, సేఫ్ షాప్ లోకి ఎంటర్ అయినాక ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క లెవెల్లో ఎలా వర్క్ చేసుకుంటూ వచ్చాను, ఒక్కొక్క లెవెల్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను. ప్రాబ్లమ్స్ అంటారు, సమస్యలు అంటారు కదా, నేను ప్రాబ్లమ్స్ అనను, నేను ఛాలెంజెస్ అంటాను. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినాయి, ఆ ఛాలెంజెస్ ని నేను ఎలా ఫేస్ చేశాను, ఇలా నా అనుభవం అనేది ఉంది. ఆల్మోస్ట్ నేను చాలా సార్లు చెప్తూ వస్తున్నా కదా, అన్ని ఫంక్షన్ లో, అన్ని ట్రైనింగ్ లో, అన్ని జూమ్ లో చెప్తున్నారు కదా, ఇంకా మీకు చెప్పడానికి ఏముంది గురించి అంటారా? చాలా విషయాలు ఉన్నాయి. నేను డైమండ్ స్పీచ్ లో చెప్పే విషయాలు, ఇంతకుముందు నేను చెప్పని విషయాలు, చాలా విషయాలు మీరు వింటారు. నా స్పీచ్ ఒక అర్ధగంట సేపు ఉంటుంది. ఆ డైమండ్ స్పీచ్ మీరు ఎలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారంటే, మీరు ఎంతైనా భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్ అంతా మించి ఉండబోతుంది. అలా ఉండబోతుంది. డైమండ్ ఫంక్షన్ కోసం మేకవర్ అవుతున్నా. 95 కేజీల వెయిట్ నుంచి 70 కేజీలకు వచ్చా. డైమండ్ ఫంక్షన్ కోసం మేకవర్. అర్థవుతుందండి? ఇది కూడా ఒక రికార్డే. ఒక డైమండ్ అయిన వ్యక్తి ఫిజికల్ గా ఎటువంటి చేంజెస్ చేసుకోలేకపోయాడు, బట్ ఫిజికల్ గా కూడా నేను చేంజెస్ చేసుకోగలిగాను. ఇవన్నీ మీరు చెప్పుకోవచ్చు అనమాట, ప్రమోషన్ చేసుకోవచ్చు. మిగతా డైమండ్స్ కి, లేదా చిన్నారావు డైమండ్ కి ఏంటి వేరియేషన్ అంటే, ఇన్ని రకాల వేరియేషన్స్ మీరు చెప్పుకోవచ్చు. సో ఇంత అనుభవంతో ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను.
ఒక 10 విషయాలు మొత్తం నా యొక్క 7 సంవత్సరాల సేఫ్ షాప్ జర్నీని 10 పాయింట్లుగా నేను రాసి మీకు ఈ రోజు అందిద్దాం అనుకున్నాను. ఈ 10 పాయింట్లు ఎవరైతే పక్కాగా ఫాలో అవుతారో వాళ్ళైతే మేబీ 1 year లో కూడా డైమండ్ అవ్వచ్చు. ఎందుకని ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్లు మీరు ఫాలో కాలేదనుకోండి, మళ్ళీ మీకు ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే నా అనుభవం మీకు వచ్చింది. ఎసనో సో చాణక్యుని నీతి ప్రకారం ఒకళ్ళ అనుభవాన్ని తీసుకొని మనం నేర్చుకుంటే వాళ్ళకి జరిగిన టైం వేస్ట్ మళ్ళీ మీకు జరగదు. ప్రపంచం మొత్తం మీద అతి ముఖ్యమైనది ఏంటంటే సమయము. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, మళ్ళీ రాదు. నా 7 సంవత్సరాల సేఫ్ షాప్ జర్నీని మీకు 10 పాయింట్లతో మీకు నేను చెప్పాలనుకున్నాను. మరి వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఫాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఆర్ నో? సో నోట్ చేసుకోండి, నేను చెప్తున్నాను, పాయింట్ బై పాయింట్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి.